హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి మార్నింగ్ అండ్ డిన్నర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. హెల్దీ రెసిపీ అని కూడా చెప్పేసేయొచ్చండి. అదేంటంటే రాగి దోశలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి జల్లించుకున్న రాగి పిండిని 2 కప్పుల వరకు వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే రాగి పిండితోనే చేస్తున్నానండి. మీరు రాగులతో చేయాలనుకుంటే 2 కప్పులు తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ దోశలు అనేవి క్రిస్పీగా రావడం కోసం 1 కప్పు వరకు బియ్యపిండిని జల్లించుకొని వేసుకుంటున్నానండి. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. బియ్యపిండి వేసుకోవడం వలన దోశలు అనేవి క్రిస్పీగా రావడానికి మాత్రమే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని ఇలా పిండి అనేది ఎక్కడా కూడా ఉండల్లాగా లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు 2 కప్పుల రాగి పిండి తీసుకుంటే 1 కప్పు వరకు మినపగుళ్ళను శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. ఇవి నేను ముందే నానబెట్టేసుకున్నానండి. 1 గంట పాటు పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా వంపేసుకొని పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడినంత వాటర్ని కొంచెంగా వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక రాగి బియ్యపిండి మిశ్రమం ఉంది కదండి, దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆ మినపిండిలోకి ఈ రాగి పిండి బియ్యపిండి బాగా కలిసేలాగా కలుపుకోవచ్చండి. మీరు ఆ బ్యాటర్ని ఒకే దాంట్లో వేసేసి చేత్తోనైనా కలుపుకోవచ్చు, కానీ ఇలా మిక్సీలో వేసుకున్నట్లయితే తొందరగా కలిసిపోతుందని ఇలా వేసుకున్నానండి. ఆ తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా అదే గిన్నెలోకి వేసేసుకొని నీట్ గా చేసేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే ఉంచేసేయాలి. మీరు మార్నింగ్ గనక చేస్తున్నట్లయితే కనీసం 8 అవర్స్ అయినా కానీ పిండిని ఫర్మెంటేషన్ జరగనివ్వాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి ముందైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్తున్నానండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అని చెప్తున్నానండి మీ అందరికీ కూడా. ఆ తర్వాత ఇప్పుడు బ్యాటర్ అనేది ఏ విధంగా పులిసింది అనేది చూపిస్తారండి. సమ్మర్ కదండి, బ్యాటర్ అనేది పులిసి పొంగిపోతుందని ఇలా పెద్ద వెడల్పాటి గిన్నెలోకి నేను ఇలా మనం వేసుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుంటాను. చూడండి, మూత తీసి చూసినట్లయితే చక్కగా ఫర్మెంటేషన్ అనేది జరిగిందండి. ఇప్పుడు దీన్ని స్లోగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు కావలసినంత తీసుకొని సాల్ట్ వేసేసుకోవచ్చు అండి. మిగతాది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి వేసుకోవడానికి వచ్చేస్తుంది అన్నమాట. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకే కాదండి, నైట్ డిన్నర్ లోకి కూడా. కొంతమంది నైట్ టిఫిన్స్ తింటారు చూడండి, అలా కూడా వేసుకుంటే చాలా మంచిదండి. రాగులతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ అని కూడా చెప్పొచ్చు కదా అండి. రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా వేసేసి స్లోగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ వాటర్ అనేది నేనేం వేసుకోలేదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గానే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి దీనిలోకి కమ్మటి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఇప్పుడు దానిలోకి ముందెప్పుడు కూడా నేను పోపు వేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్ లోకి మిగతా ప్రాసెస్ అంతా చేసేస్తానండి. మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడైతే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ వరకు పోపు గింజల్ని అలాగే 2 ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు ఇంగువని, 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసి 1 రెమ్మ కరివేపాకుని కూడా వేసి దోరగా ఫ్రై అయిన ఈ పోపు అంతటిని కూడా ఏ బౌల్లో చట్నీ పోయాలనుకుంటున్నామో అదే బౌల్లోకి పోసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇదే ప్యాన్ లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని 5-6 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని ఇవి ఫ్రై అవుతూ ఉండంగానే దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు కలుపుకుంటూ దోరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దీనిలోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసుకుంటున్నాను. ఇలా చింతపండు వేసేసుకున్న తర్వాత ఒక 5-6 సెకండ్ల పాటు ఫ్రై చేసేసుకొని ఈలోపు పచ్చిమిర్చి పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. ఈ ప్యాన్ వేడికి చింతపండు కూడా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి వేసేసుకొని 1-2 వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని 1 కప్పు వరకు అంటే చిన్న కప్పుతోని 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ముందైతే గట్టి చట్నీనే రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి గట్టి చట్నీ ఇష్టం ఉంటుంది కదండి, అందుకోసమని ముందైతే గట్టి చట్నీగా రెడీ చేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడూ కూడా ఇలాగే చేసేస్తానండి.
ఆ తర్వాత గట్టి చట్నీ తినే వాళ్ళకి పెట్టేసుకున్నాక మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లూజ్గా చేసేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఇలాగే చేస్తారా అనేది. కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అంతా నీట్గా సర్దేసుకుంటూ మరొక రౌండ్ తిప్పాననుకోండి చట్నీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని మనం పోపు చేసుకుని బౌల్లో రెడీగా ఉంచుకున్నాం కదండి, దానిలోకి పోసేసుకుని ఈ చట్నీని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎండలు బాగా ఉన్నాయి కదండి, మీ దగ్గర ఎలా ఉన్నాయి? వర్షాలు పడుతున్నాయా, ఎండలు ఎక్కువగానే ఉన్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా టిఫిన్ చేసేసరికి నేనైతే 2 లీటర్స్ వరకు వాటర్ తాగేస్తున్నానండి. చాలా వేడిగా ఉంటుంది, కిచెన్లో పనిచేస్తుంటాం కదా, వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత చట్నీని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దోశలు పోసుకుందామండి. బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది హై హీట్లోనే బాగా వేడి చేసుకోవాలన్నమాట. ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని ప్యాన్ కంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నట్లయితే మనం హై ఫ్లేమ్లో ప్యాన్ వేడి చేస్తున్నాం కాబట్టి ప్యాన్ అనేది ఈక్వల్ హీట్లోకి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసేసుకోవాలి. బ్యాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మధ్యలోకి పోసేసుకొని మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలండి. ఇలా గుంట గరిటెతోనే 2 గరిటెల వరకు పిండిని వేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలోకి పెట్టేసి ఇలా దోశ పోసుకుంటున్నానండి. చూడండి, దోశ అనేది కూడా చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత పైన పిండి అనేది తడారిపోయిన తర్వాత అంచుల వెంబడిగా మిడిల్లోకి ఆయిల్ని వేసేసుకొని అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలండి. ఈ విధంగా ప్యాన్ని ఇక్కడ చూపించిన విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా చూడండి, కింద వైపు నుంచి మంచి కలర్ అనేది వచ్చేసింది కదా, ప్యాన్కి అంటుకోకుండా దోశ కూడా చక్కగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఈ దోశను ఇలాగైనా తినేసేయొచ్చండి. రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకొని కూడా తినేసేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇప్పుడు నేనైతే దోశలు రెడీ అయిపోయాయి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేస్తున్నానండి. చాలా వేడిగా ఉందండి. ఇలా సమ్మర్లో దోశలు అస్సలు పెట్టుకోవద్దని అనుకుంటాను, కానీ నాకు ఇంట్లో వాళ్ళందరికీ దోశలు అంటే చాలా ఇష్టం అండి. మన ఛానల్లో చూడండి ఎన్ని వెరైటీస్ దోశలు అనేవి ఉన్నాయో ఒక్కసారి మీకు తెలిసిపోతుందండి. మామూలుగా కూడా ఏం టిఫిన్లోకి అంటే దోశ పిండి ఇడ్లీ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలే వేసుకుంటూ ఉంటానండి. గోధుమ పిండితోని, బియ్యం పిండితోని, అలాగే జొన్న, రవ్వ, రాగి పిండితో కూడా చేస్తూ ఉంటానండి. చూడండి, మంచి కలర్ కూడా వచ్చేసింది, చక్కగా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, రాగి దోశలు అనేవి సింపుల్గా టేస్టీగా చక్కగా రెడీ అయిపోయాయి. మరి తినడానికి రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను రండి. ఇప్పుడైతే చట్నీ కూడా పెట్టేసుకొని తినేస్తున్నానండి. చూడ్డానికైతే కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా గనక అంటే మినపప్పు, రాగి పిండి, బియ్యం పిండిని వేసేసుకొని, మీరు బియ్యం పిండి వద్దనుకుంటే స్కిప్ చేసి రాగి పిండితో అయినా కానీ దోశలు పోసుకోండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి హెల్దీ రెసిపీ కదండి, 2 తిన్నా చాలండి. మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.